చట్నీ చేస్తున్నానండి. టమాటా, పుట్నాలు, అల్లము, టమాటా, పుట్నాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్క, అల్లం, కరివేపాకు, తాలింపు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉప్పు, శనగపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొంచెం నూనె అండి, తాలింపు రెడీ చేసుకోవాలి. కరివేపాకు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు. తాలింపు అంతా గిన్నెలో పెట్టుకోవాలండి. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేగించాలి. టమాటా ఇవి కూడా వేసేయాలి. నూనె ఏమి వేయద్దంటే అలా మగ్గనివ్వాలి. కొబ్బరి, పుట్నాలు, కొంచెం ఉప్పు మిక్సీ చేసుకోవాలండి. టమాటా బాగా మగ్గాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఈ టమాటో ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన టమాటా మొత్తం మిక్సీలో వేసేయాలండి. మిక్సీ జార్లో వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. గిన్నెలో తీసుకుని తాలింపు వేయాలండి. ఇప్పుడు టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ చట్నీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వేడివేడి అన్నాలకు బాగుంటుందండి. ఇడ్లీ, పూరి, చపాతీ మన ఇంట్లో ఏది చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చట్నీ ఎక్కువగా నూనె వేయకుండా, కారాలు కానీ చింతపండు కానీ ఎక్కువ వేయకుండా చేసిన చట్నీ అండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది.